నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతమైన అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మెదక్ వెళ్తాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు పోలీస్ శాఖ. సమావేశానికి బీదర్, కామారెడ్డి, సంగారెడ్డి ఎస్పీలు హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రణాళిక పక్కగా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్, చెప్పండి. నిర్వహణకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీస్ శాఖ. ఇక ఈ నేపథ్యంలోనే సమావేశానికి బీదర్, కామారెడ్డి, సంగారెడ్డి సంబంధించినటువంటి ఎస్పీలందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు పూర్తిగా ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలుగా జరగకుండా ప్రణాళికబద్ధమైనటువంటి ఒక దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, చెప్పండి సునీల్. రైట్, మనం టెక్నికల్ ప్రాబ్లం. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకానికి 86,773 దరఖాస్తులు వచ్చాయి. గిరిజనులకు మాత్రమే ఆన్లైన్ చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇక 1/70 చట్టం పేరుతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గిరిజనేతరులకు అందని ద్రాక్షగా గృహలక్ష్మి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై ఆగ్రహ ఆవేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గృహలక్ష్మి పథకానికి అనర్హులు కానున్నారా అంటూ కూడా అక్కడ ఒక సందేహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి గృహలక్ష్మి అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తర్వాత గృహలక్ష్మి పథకానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇక ఆ ప్రకటన తర్వాత చాలా వరకు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా తాజాగా గిరిజనులకు మాత్రమే ఆన్లైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడంతో అక్కడ కొంచెం పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే నిరుపేదలను ఆర్థికంగా బలపరచాలనేసి ఇది తెలంగాణ ప్రభుత్వం అయితే అనేక పథకాలను కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లోనే ఇప్పుడు కొత్తగా ఏదైతే అంటే ఇల్లు లేని వారికి గృహలక్ష్మి అంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయలు ఇస్తామంటూ కూడా గృహలక్ష్మి పథకాన్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో గిరిజన జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా 86,773 దరఖాస్తులు అయితే అంటే గిరిజనులకు కావచ్చు, గిరిజనేతలు కావచ్చు, వీరైతే దరఖాస్తు చేసుకున్న పడ ఉంది. కాకపోతే ఇప్పుడు చూసుకున్న దాని ప్రకారం అంటే ఈ యొక్క గృహ పథకానికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతలు అయితే పెదవిరుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే 1/70 చట్టాన్ని అంటే 1/70 అంటే అడ్డుగా చూపెడుతూ గిరిజనేతరులకు అయితే ఈ యొక్క గృహలక్ష్మి పథకాన్ని ప్రస్తుతానిలోకి తీసుకురావట్లేదని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అదేవిధంగా అంటే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఎక్కువ శాతం ఉన్న ప్రాంతంగా వీరైతే అంటే వీరు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే 1 చట్టం అమలులో ఉన్న ప్రాంతాలలో 1970కి ముందు నుంచి గృహపత్రాలు సమర్పించినట్లయితే గిరిజనేతరులకి ఒక గృహలక్ష్మి పథకం వస్తుందని ప్రభుత్వ అధికారులు ఏదైతే 1970కి ముందు ఉన్నటువంటి గిరిజన కూడా సరైన పత్రాలు లేకపోవడం, అదే విధంగా పత్రాలు ఉన్నా కూడా వారు ఎక్కడో అక్కడ పోవడం తోటి అదే ఇది మాకు భద్రాచలం కావచ్చు, చెర్లపంత ఏదో వాటన్నిటి చోట ఉన్నటువంటి గిరిజనేతరులు ఈ యొక్క గోదావరి ఉప్పొంగినప్పుడు ఆ ఇల్లు వాటిలలో ఈ యొక్క పత్రాలు పోవడంతో వీరందరూ కూడా ఇప్పుడు వారు ఇక్కడ 170 ముందు నుంచి ఉన్నట్లు నిరూపించుకోవడానికి సరైన పత్రాలు లేకపోవడంతో ఏదైతే వచ్చినటువంటి గృహలక్ష్మి పథకానికి అనర్హులుగా అంటే వీరందరూ కూడా ఉంటున్న దీని అంతటిపై చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనేతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే అంటే ఈ గృహలక్ష్మి పథకానికి అప్లై చేసి 3 రోజులు గడువు ఇచ్చినటువంటి ప్రభుత్వం అప్పుడు ఏ ఒక్క విధి విధానాలు ప్రకటించకపోకుండా అన్ని చేసుకోవచ్చు అనేసి వీరు చెప్పడంతో ఇటు పేద మరియు మధ్యతరగతి ప్రజలైతే ఇటు మీ సేవలకు కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన అంటే పత్రాల కోసం అధికారుల చుట్టూ అయితే తిరిగి వారు చేసుకున్న తర్వాత ఈ యొక్క విధి విధానాలు రావడంతో ఇటు ముందుగా అయితే ఈ యొక్క గృహలక్ష్మికి సంబంధించి ఆన్లైన్ అయితే అధికారులు చేస్తున్నట్లుగా కూడా గిరిజనేతరులకు ఆన్లైన్ అయితే చేయకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులు ఆగ్రహం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మనకి తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు ఏదైతే గిరిజనేతరులకు కూడా అంటే ఆన్లైన్ చేయడానికి ఒక దాని ప్రకారం వెళ్ళాలని ఇటు పంచాయతీ కార్యదర్శులకు అయితే ఉన్నతాధికారుల నుంచి వచ్చినట్లయితే తెలుస్తుంది. కానీ అది ఎప్పుడు అమలు అవుతుంది, దీనికి సంబంధించిన గిరిజనేతరులకు ఎప్పుడు ఈ యొక్క ఇల్లులు అంటే గృహలక్ష్మికి సంబంధించిన ఇల్లులు అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్.
రైట్. ఒకటి అంటే ఇచ్చినటువంటి అధికారులు చెప్పినటువంటి మరికొన్ని రోజుల్లో గిరిజన నేతలకు కూడా ఉండే అవసరం ప్రధానంగా అంటే మార్పు ఎందుకు తీసుకొచ్చారు? అంటే అక్కడ ఉన్నటువంటి స్థలం సరిపోక, లేకపోతే మారుతుంటే ఒకేసారి అప్లికేషన్లు ఎక్కువ వస్తాయి, దాన్ని నిర్వహించేందుకు ఇలాంటి ఒక 1/70 చట్టం ప్రకారం తీసుకొచ్చారని అనుకోవచ్చా మనం? ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గృహలక్ష్మి పథకానికి అంటే అనేకమైనటువంటి అంటే చాలా వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 86,000 పైగా కూడా ఈ యొక్క దరఖాస్తులు వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ప్రభుత్వం ప్రకటించినట్లు నియోజకవర్గానికి ఒకరికి సంబంధించి కేవలం 3,000 రూపాయలు అంటే 3,000 ఇల్లులు అంటే 3,000 ఇల్లులకు మాత్రమే ఒక గృహలక్ష్మి పథకాన్ని ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో తీసుకుంటే 5 నియోజకవర్గాలకు 15,000 ఇళ్లకు మాత్రమే ఈ యొక్క గృహాల పథకానికి సంబంధించి అంటే అర్హులను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో 86,000కు పైగా ఈ యొక్క దరఖాస్తులు వచ్చి రావడంతో కావచ్చు, లేదు అని ఇప్పుడు ఉన్నటువంటి ఈ జిల్లాలో అంటే గిరిజనులలో ఎక్కువగా ఉన్నారు ఉద్దేశంతో అంటే వారికి మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ చేస్తామని అంటే అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు గిరిజనేతలు ప్రశ్నిస్తూ అంటే అలాగా మేము ఇక్కడ ఉంటున్నా అంటే ఇక్కడ ఉంటున్నా కూడా గిరిజనులకు అంటే అనేక వారికి సమానంగా మేము ఉన్నప్పటికీ కూడా మాకు ఈ యొక్క ఈ భూమిపై పోవడంతో అంటే ఇటు లోన్లు కావచ్చు, లేకపోతే అదే విధంగా ఇప్పుడు గృహలక్ష్మి పథకానికి 70 యాక్ట్ చూపెట్టడం అయితే చాలా బాధగా ఉందని వీరైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకుంటే గృహలక్ష్మి ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం వెల్లడించిందో అప్పిదానాలు ప్రకటించి ఉంటే ఇంతమంది కూడా అప్లై చేసుకునేవారు కాదు. అంటే కాకపోతే వీరు అప్లై చేసుకోవడానికి అందరూ అప్లై చేసుకున్నారు అంటే ప్రభుత్వ అధికారులు చెప్పే విషయంలో ఇలా అంటే గిరిజనులకు ఆన్లైన్ చేస్తాం, గిరిజనేతలకు అంటే ఆలోచించే పద్ధతి అయితే అది అధికారులు అంటే అధికారులు ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పువ్వాడ అజయ్ సంబంధించి 4 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి ఇక మంత్రి క్యాంపు కార్యంలో మత పెద్దల ఆశీర్వాదం ఇదే నేపథ్యంలో ఆయన తీసుకున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకమైనటువంటి హంగును తీసుకొచ్చని కూడా చెప్పడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఉపేంద్ర చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఉపేంద్ర, ప్రధానంగా గతంలో అమ్మానీస్తో మాట్లాడుతూ కూడా పూర్తిగా మార్పు చేశాం, వచ్చిన కొత్తలో అంటే పాత ఎవరైనా వచ్చి కొత్తగా వస్తే కనుక ఇది నిజంగా నియోజకవర్గంలో మార్పులు ఆ నియోజకవర్గానికి వచ్చామా లేకపోతే ఆ ప్రాంతంకి వచ్చామని ఆశ్చర్యపోయేలాగా అభివృద్ధి జరిగింది. ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాం. ఖమ్మంలో డిఫరెంట్ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేతగా అజయ్ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ మార్కు ప్రదర్శించారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గం నుంచి 75 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎవరు కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. తనకు వచ్చినటువంటి అంశాన్ని సద్వినియోగం చేసుకొని ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. బహుశా రాజకీయ చరిత్ర ఖమ్మం అభివృద్ధి, ఖమ్మం నగరానికి వచ్చినటువంటి ఇతర ప్రాంతానికి చెందిన వాళ్ళ ఇంత అభివృద్ధి సాధించింది ఖమ్మం అనేటటువంటి పద్ధతిలో ఖమ్మం నగరం చెందింది. దాదాపు 4 వైపులు కూడా ఇటు సిసి రోడ్డు నిర్మాణం కానించి గొల్లపాడు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆ మురికి కాలువగా ఉన్నటువంటి నిండినటువంటి గొల్లపాడు ఛానల్ ని కూడా పూర్తిగా ఈరోజు సుందరంగా తయారు చేసి అకులమయం దాదాపు ఆహ్లాదకరమైన వాతావరణం పెంచే విధంగా తయారు చేయడం, ఇట్లాంటి అనేకులకు కోకొల్లలుగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసినట్టుగా చెప్పారు. అటు కేటీఆర్ కు దగ్గర మిత్రుడుగా, రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితుడుగా, తనకు కేటీఆర్ అయితే చిన్న కొడుకు పువ్వాడ అజయ్ చాలా సందర్భంగా కూడా సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేపథ్యంలో ఖమ్మం డివిజన్ లో ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ప్రజలకి ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే అదనంగా కూడా ఈ రోజు మంత్రి పాత్ర పోషిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో అటు మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వర్గాల్లో కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్పు. ఒకప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ ఓ ప్రధానమైనటువంటి మమతా మెడికల్ కాగా డీన్ గా ఉండి కనీసం అపాయింట్మెంట్ గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, వీళ్ళెవరు కూడా పువ్వాడ అజయ్ కుమార్ ని కలవడం కోసం కానీ లిఫ్ట్ చేయనటువంటి అజయ్ కుమార్ 24 hours వారంలో 3 రోజులు ఖమ్మం నగర ప్రజానీకాన్ని అంటి పెట్టుకొని నగర అభివృద్ధి కోసం అహర్నిశలో కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే సందర్భంగా 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఖమ్మం నగరంలో 4 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజలు కూడా ఈరోజు శుభాకాంక్ష తెలియజేసడంలో ఉన్నటువంటి ప్రధానంగా అటు
భద్రాచలం ఆలయ అర్చకులుగా ఉన్నటువంటి అర్చకులు అందరూ, అలాగే ఇటు ఇమాములుగా ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు కూడా ఈరోజు విజయం సాధించి అద్భుతంగా అభివృద్ధి సాధించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక ఆశీర్వాదాల మధ్య ఖమ్మం ఆయనకి అభినందన తెలియజేస్తూ మరొకసారి ఆశీర్వదించే ప్రయత్నం కూడా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి అజయ్ కుమార్ యొక్క మార్పుకు సంబంధించి మన్ననలు పొంది ప్రధాన గుర్తింపు తీసుకొచ్చిన నేతగా మెడికల్ కాలేజీలు, తర్వాత కొత్త బస్ స్టాండ్ ని ఆధునిక ఆ తర్వాత ఐటీ హబ్ నిర్మించడం, మరోవైపు రకరకాలుగా అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి సాధన కోసం తన తాపత్రయం కావచ్చు, బెడ్రూమ్ నిర్మాణంలో కావచ్చు, ఇట్లా అజయ్ కుమార్ కి సంబంధించి అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు 2000 కోట్ల పైగా ఇటీవల కాలంలో కూడా 690 కోట్లు ఆర్సీసీ వాళ్ళు అంటే మున్నేరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఒక వాల్ నిర్మాణం కోసం 690 శాంక్షన్ చేసి దానికోసం శిలా పలకాలు కూడా ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసి, అదే నేపథ్యంలోనే నగరంలో ఉన్నటువంటి వాటర్ సమస్య కావచ్చు, ఇతర ఇళ్ల స్థలాల సమస్య కానీ అన్ని కూడా చాలా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అద్భుతంగా అభివృద్ధి సాధించిన కూడా ఇప్పటికే ప్రజా విశ్వాసాన్ని పొందుతున్నారు రాజశేఖర్. రైట్. ఒకటి అంటే ఈయన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎంత మెజార్టీ రాబోతుంది? ఖమ్మంకి సంబంధించి బీఆర్ఎస్కి చాలా వరకు ఎక్కువ ఉన్నట్టుండే, కానీ ఇక్కడ దానికి వినూత్నంగా, దానికి విభిన్నంగా ఆయన చరిష్మాని మంత్రిగా కొనసాగిస్తున్న పరిస్థితి, అదే ఆదరణ కూడా ఉన్న నేపథ్యం. సో నెక్స్ట్ ఎలక్షన్కి ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది అని అమ్మానిస్తే కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఎలాంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు అనుకోవచ్చు మనం? రాజశేఖర్, పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించి 2014లో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాడు. 2023 ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని రకాల వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉన్నారు. గతంలో 2014-18 జిల్లా రాజకీయ ప్రముఖుల మీద గెలిచి విజయాన్ని సాధించారు. మళ్ళీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకోసం కూడా వ్యూహాన్ని రచిస్తా ఉన్నారు. ఎవరైనా సరే విజయం నాదే అంటూ కూడా పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తారు. నేను చేసినటువంటి అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు, సంక్షేమ పత్రం ఎన్నికల్లో 3వ సారి కూడా ఎమ్మెల్యేగా చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావిస్తా ఉన్నాడు. అదే నేపథ్యంలో నుంచి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో కూడా పువ్వాడ అజయ్ కుమార్ తిరిగి మళ్ళీ రాష్ట్ర సీఎం కుర్చీకి సంబంధించినటువంటి కేసీఆర్ హ్యాట్రిక్ విజయంలో ఖమ్మం జిల్లా నుంచి కూడా ఖమ్మం జిల్లా ఎక్కువ మంది ఎమ్మెల్యేల పాత్ర ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ధీమా వ్యక్తం చేసినట్టు సందర్భంగా ఉన్నాయి. ఓవరాల్ గా పువ్వాడ అజయ్ కుమార్ యొక్క నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ కూడా కొద్ది మంది ప్రతిపక్షాలు, విపక్షాలను కొద్ది గందరగోళ పరిచినా సరే ప్రజానికాన్ని ఇప్పటికే పువ్వాడ అజయ్ కుమార్ అద్భుతమైనటువంటి ప్రశ్నలు అందుకున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడతా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్ సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ నిర్వహణకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నటువంటి పోలీస్ శాఖ ఈ నేపథ్యంలోనే బీదర్, కామారెడ్డి, సంగారెడ్డి సంబంధించినటువంటి ఎస్పీలు హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ప్రణాళికలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ బందోబస్తు నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా రాజకీయ వైపు మారుతూ ఉంటే దానికి తగ్గట్టుగానే బదిలీలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ దానికి సంబంధించి ఎస్పీలు కూడా హాజరైనటువంటి పరిస్థితి, బీదర్, కామారెడ్డి, సంగారెడ్డి సంబంధించినటువంటి ఎస్పీలతో ప్రత్యేకంగా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏంటి ఇవన్నీ కూడా గుర్తించే విధంగా అక్కడ సమావేశం అయినట్టు తెలుస్తాం. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్.
రైట్ రైట్ మనం మా ప్రతినిధి వరంగల్ ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. మనం వరంగల్ వెళ్తాం. వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ నాయకులకు పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. ఇక ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఈ నేపథ్యంలో చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గత 3 నెలల క్రితం కూడా వాళ్ళ వానతో కూడా భారీ వర్షాలకు కూడా పంట నష్టపోయిన రైతులకైతే మాత్రము నష్టపరిహారం కింద ఎకరానికి 5,000 చొప్పున, మిర్చికైతే 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఆ భూమి లేని రైతుకు కూడా నష్టపరిహారం ఇచ్చుడేందని చెప్పి కూడా ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే రాష్ట్రంలో చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అవకతవకలను అరికట్టాలని చెప్పి కూడా చెక్కులు పంపిణీ అయితే సరిగా జరుగు. దీనికి వ్యవసాయ అధికారులే బాధ్యత వహించాలని చెప్పి కూడా మొత్తం నర్సంపేట నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. పూర్తి బాధ్యత కూడా సంబంధించిన ఏడీఏ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటే బాధ్యత వహించి కూడా వాళ్ళైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు ఇవల్పేట నియోజకవర్గంలోని కూడా గిల్లిబాయి వద్ద కూడా ఆ దుబ్బని మనకు సంబంధించిన వారైతే మొత్తం రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అటు పక్క టీఆర్ఎస్, అటు పక్క బీఆర్ఎస్ కావచ్చు, ఇటు పక్క కాంగ్రెస్ నేతలే కావచ్చు నష్టపరిహారం ఇవ్వట్లేదని కాంగ్రెస్ అంటా ఉన్న పరిస్థితి నినాదాలు చేస్తా ఉన్న క్రమంలో కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఒకసారిగా కూడా బీఆర్ఎస్ నేతలు అయితే రావడం జరిగింది. ఇరు పక్కల అడవులు దాడులు, ఒకరిపై ఒకరు దాడులు చేయకుండా కూడా పోలీసులు అయితే నర్సంపేట ఏసీపీ తిరుమలరావు ఆధ్వర్యంలో కూడా పోలీసు భారీ బందోబస్తు కూడా కాంగ్రెస్ నేతలు అయితే దుబ్బని పోలీస్ స్టేషన్ అయితే తరలించిన నేపథ్యం అయితే ఆ నర్సంపేటలో నెలకొందని చెప్పి చూసుకోవచ్చు. రాజశేఖర్ ఇక్కడ ఆ నష్టపరిహారం కింద కూడా మా చెక్కులను కూడా ఇవ్వట్లేదని అంటే రైతులు సరియనే నష్టపరిహారం నష్టపోయిన రైతులకైతే చెక్కులు ఇవ్వలేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ రైట్ కాంగ్రెస్ సంబంధించి ఆధ్వర్యం నిరసన రాస్తారోకో నిర్వహించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు వచ్చారు. వారు ఎలాంటి నినాదాలు చేశారు? గొడవకి సంబంధించినటువంటి నినాదాలు, ఎందుకంటే వీరు ఒక ప్రభుత్వంపై ఉన్నటువంటి రైతు సంబంధించినటువంటి వడగండ్ల వాన దెబ్బతిన్న నష్టపరిహారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు అక్కడికి వచ్చారు? అసలు సందర్భం ఏంటి? వాళ్ళు ఏమని నినదించారు? కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. రైతుకు నష్టపరిహారం కింద 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అట్లా ఇప్పుడు ప్రస్తుతం జరగవచ్చు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది రైతుకు మేలే సినిమా కావచ్చు. రైతు ఆ పంట నష్ట పరిహారం కింద కూడా ఎకరానికి చొప్పున కూడా ఇస్తా ఉన్న నేపథ్యం అయితే బీఆర్ఎస్ నేతలు అయితే అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తాన్ని దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఇక్కడ ప్రస్తుతానికి దుబ్బని జెడ్పీటీసీ వరంగల్ జిల్లా వైపీ చైర్పర్సన్ ఆకుల శ్రీనివాస్ నేతృత్వంలో కూడా అక్కడికి ఆ బీఆర్ఎస్ సరే అడ్డుకోవడానికి రానున్న నేపథ్యం అయితే గిల్లిబాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ పోలీస్ శాఖ మాత్రము అప్రమత్తమై కూడా వాళ్ళని ఆ దాడులు ప్రతిగా కూడా మొత్తానికైతే అటు వాహనాలు తనిఖీలు వాహనాలను కూడా తరలించడం జరిగింది. మొత్తానికైతే బీఆర్ఎస్ ఆ నేతలైతే అటు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించడం జరిగింది. ఒకవేళ అవకతవకలు ధర్నాలు కాదు, దాడులు కాదు, మీరు నేరుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ఎవరైతే రైతుకు నష్టం జరిగిందో ఆ రైతులు కూడా అప్లికేషన్ దరఖాస్తు అయితే చేసుకోవాలని చెప్పి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఆ వాక్యాన్ని ఇచ్చింది. మొత్తానికైతే కూడా పెద్ది అంటే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది కూడా స్పందించారని చెప్పి రాజశేఖర్. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశం ఎవరైతే ఇరుక్కున్నారో 4 రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకి సంబంధించి 15గా వారు గల్ఫ్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం వినతిని దుబాయ్ ఎంబసీ తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ మంత్రాలు దుబాయ్ ఎంబసీతో జరిపినట్టు తెలుస్తూ ఉంది. వారికి క్షమాభిక్ష పెట్టాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారా? సో శ్రీకాంత్ చెప్పండి. పొట్టపూడి కోసం ఉన్న చోట ఉపాధి లేక గల్ఫ్ బాట పట్టి కొంతమంది యువకులు అక్కడ చేయని నేరానికి కూడా కొంతమంది యువకులు బలవుతున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు నుంచి 4 వడ్డే కులానికి చెందిన యువకులు గతంలో దుబాయ్ వెళ్లి అక్కడ చేయని నేరానికి జైలు ఉన్న పరిస్థితి జరుగుతుంది. అప్పటి నుంచి కూడా అంటే అప్పుడు కేటీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నుకోక ముందు నుంచి కూడా ఆ ప్రాంతంలో దాదాపుగా
వీళ్ళు ఎవరైతే నలుగురు చిక్కుకున్నారో వాళ్ళని విడిపించడానికి వాళ్ళు అప్పుడే ముమ్మరం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు జైల్లో మగ్గుతూనే ఉన్నారు. గత ఒకసారి దుబాయ్ ప్రభుత్వము ఇది తిరస్కరించడం జరిగింది. అంటే వీళ్ళకి సంబంధించి క్షమాభిక్షను తిరస్కరించడం జరిగింది. ఎందుకు వాళ్ళు మళ్ళీ జైల్లో మగ్గుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే దాదాపు పెద్దూరు ఒక కులానికి సంబంధించిన పెద్ద ఎత్తున కూడా 4-5 యువకులు నుంచి వెళ్ళి అక్కడ చిక్కుకుపోవడంతో గ్రామంలోనైతే 10 సంవత్సరాల నుంచి కూడా ఒక విషాదంలో ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళను అయితే ఇటీవల దుబాయ్ పర్యటన అంటే గత విదేశాల పర్యటనలో 5 రోజుల పర్యటన కొనసాగిస్తున్న కేటీఆర్ కు ఇక్కడ తాను ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది. దుబాయ్ లో ఉండడంతో మళ్ళీ ఒకసారి తిరిగి ప్రయత్నించాలని చెప్పేసి తనని జరిగింది. ఈ క్రమంలో తాను మళ్ళీ కొనసాగింపుగా దుబాయ్ ప్రభుత్వాన్ని మళ్ళీ వచ్చడం జరిగింది. ఎందుకు గాను అంటే అడ్వకేట్ ను కూడా అడ్వకేట్ ను కూడా నియమించి అక్కడ వాళ్ళని విడిపించాల్సిందిగా కూడా అంటే ఎంబసీ వీడియో కాల్ ద్వారా కూడా ఒక విచారణ కొనసాగింది. వాళ్ళని విడిపించాల్సిందిగా కూడా ఒక ప్రయత్నాలు అయితే ముమ్మరంగా మంత్రి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తన నియోజకవర్గంలో ఏళ్ళున్నా కూడా తాను సత్వరమే స్పందిస్తూ ఉంటారని చెప్పి స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఇది సమస్య అని చిన్న సమస్యను ఒక మామూలు మెసేజ్ వచ్చిన వెంటనే చెల్లించిపోయి దానికి సంబంధించిన ప్రక్రియ అంటే సంవత్సరం అప్పీల్ కు వెళ్ళొద్దు అని చెప్పి దుబాయ్ ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఆ సంవత్సర కాలం పూర్తి అవడం చూసిన వెంటనే కేటీఆర్ కూడా ఒక వాళ్ళని జరిగింది. దుబాయ్ ప్రభుత్వంతో మంతనాలు అయితే జరపడం జరిగింది. ఎందుకు గాను జిల్లా వ్యాప్తంగా కూడా రైట్ శ్రీకాంత్, అంటే ఈ నేపథ్యంలో ఎంబీసీతో కేటీఆర్ మంతనాలు జరపడం, మరొకసారి లేఖ రాడు, ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళ సభ్యులు 4 ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎలాంటి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, వారి యొక్క స్పందన ఏంటి అని మనకు తెలుస్తా ఉందా? రైట్ అక్కడ ప్రధానంగా 15 ఏళ్లుగా మగ్గుతున్నటువంటి గల్ఫ్లో ఇబ్బంది పడుతున్న వారికి కేటీఆర్ తన నియోజకవర్గంగా ఎవరికే సమస్య ఉన్నా తీర్చే విధంగా వెళ్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి దుబాయ్ ఎంబసీతో మంత్రాలు జరపడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తారు. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు యాక్షన్ ప్లాన్ రూపొందించినటువంటి పోలీస్ శాఖ ఈ నేపథ్యంలోనే అక్కడ కామారెడ్డి, సంగారెడ్డి, బీదర్కి సంబంధించినటువంటి ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఎలక్షన్కి సంబంధించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలేంటి, కట్టుదిట్టమైన భద్రతలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాగా నిర్వహించాలనే దానిపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. అయితే పోలీస్ శాఖ అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పక్కన పొరుగు రాష్ట్రమైనటువంటి బీదర్ ఎస్పీ వసన్న ఆధ్వర్యంలో జవాద్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే ఎన్నికల నుంచి అయితే సంగారెడ్డి జిల్లాకు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రాలు పొరుగున ఉండడంతో జహీరాబాద్ లో చెక్ పోస్ట్ ఏర్పాటుతో పాటు అసాంఘిక శక్తులు ఎన్నికల నేపథ్యంలో రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు పరస్పర అంగీకి సంబంధించినటువంటి పలు అంశాలపై జిల్లా ఎస్పీ ఎం రమణ కుమార్ చర్చించడం. మరోవైపు ఎలక్షన్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించగా కూడా ఎస్పీ రమణ కుమార్ మనకు చెప్పడం జరిగింది. మరోవైపు రాబోయే ఎన్నికలకు సంబంధించి పక్కనే పొరుగురా నుంచి అక్రమ మద్యం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, అసాంఘిక శక్తులు అసాంఘిక చర్యలకు ఎవరు పాల్పడకుండా పరస్పర అంగీకారం, అదేవిధంగా పరస్పర సహకారంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు అంటే మన పొరుగునటువంటి బీదర్ రాష్ట్రం, అదేవిధంగా పక్కనే కామారెడ్డి జిల్లా కూడా పొరుగు జిల్లా నేపథ్యంలో వీరందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని కట్టుదైనటువంటి ప్రణాళికను, యాక్షన్ ప్లాన్ రూపొందించుకునేందుకు కూడా ఈ సమావేశం దోహదపడినట్టు కూడా ఎస్పీ రమణ కుమార్ చెప్పడం జరిగింది. మొత్తానికైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే రంగారెడ్డి జిల్లా పోలీసులు సన్నద్ధం అవుతున్నారు. ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తో ఎన్నికలను నిర్వహించేందుకు, అదేవిధంగా శాంతి భద్రతల మేరకు 100% కృషి చేసేందుకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించడం కాకుండా పొరుగు జిల్లాల ఎస్పీలతో కూడా సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నారు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.